వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చనిపోక ముందే చనిపోయాడంటూ వేరొకరి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తీరా దహన సంస్కారాల్లో మృతదేహం తమది కాదని గుర్తించడంతో సిబ్బంది బాగోతం వెలుగులోకి వచ్చింది. మైలారం గ్రామానికి చెందిన గోకా కుమారస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. భార్య రమ మైలారంలోనే ఉంటుంది. ఈ నెల 9న వరంగల్ రైల్వే పోలీసులు ట్రాక్పై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో తొర్రూరు నుంచి మరో వ్యక్తిని పోలీసులు ఎంజీఎంకి తీసుకొచ్చారు. రైల్వే పోలీసులు తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే రైల్వే పోలీసులకు అందించాల్సిన సమాచారాన్ని సిబ్బంది మర్చిపోయి తొర్రూరు పోలీసులకు చెప్పారు. తొర్రూరు పోలీసులు ఆ విషయాన్ని కుమారస్వామి బంధువులకు తెలిపారు. భార్య రమ, వారి కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి రాగా శవ పంచనామా నిర్వహించి డెడ్ బాడీ అప్పగించగా ఇంటికి తీసుకువెళ్లారు. కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది. అది లేకపోవటాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించారు. చివరికి మృతదేహం వేరే వ్యక్తిదని గుర్తించారు. ప్రస్తుతం కుమారస్వామి ఐడి వార్డులో చికిత్స పొందుతున్నాడు. చనిపోయాడనుకున్న కుమారస్వామి బతికే ఉండటంతో అంతా షాక్ అయ్యారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చనిపోకముందే చనిపోయాడంటూ వేరొకరి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తీరా దహన సంస్కారాల్లో మృతదేహం తమ వారిది కాదని గుర్తించడంతో సిబ్బంది బాగోతం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, రవి, వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఎంజీఎం జరిగినటువంటి ఘటనపైనే చాలా ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 9వ తారీఖున వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైరాల గ్రామానికి చెందిన గోక కుమారస్వామి ఆయన తొర్రూరులో ఉంటాడు. 20 ఏళ్ళుగా అక్కడనే తొర్రూరు దగ్గర మానసిక స్థితి కోల్పోయిన తర్వాత అక్కడనే యాచకునిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 9వ తారీఖున ఆయన మతిస్థిమితం కోల్పోయినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికులు కావచ్చు వారంతా వెంటనే మొదటగా వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన చికిత్స కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన మృతి చెందినట్టుగా వారి కుటుంబ సభ్యులకు ఆ పోలీసు ద్వారా సమాచారం అందించి నిన్న వేరొక అతని డెడ్ బాడీని అప్పజెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారి కుటుంబ సభ్యులు కావచ్చు భార్య అంతా ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి వారి సొంత గ్రామంలో మైలారంలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు కొనసాగించారు. అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే దింపుడుగల్ల కార్యక్రమం దగ్గర ఆ కుమారస్వామి సంబంధించినటువంటి కూతురు తండ్రి డెడ్ బాడీని చూసి ఈ బాడీ తండ్రిది కాదంటూ ఆమె చెప్పడంతో అక్కడ వారంతా ఆ షాకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చనిపోయాడని తీసుకొచ్చారు, అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే దింపుడుగల్లను చూసేటువంటి నాన్న అని పిలిచేటువంటి క్రమంలోనే గోక కుమారస్వామి కాదంటూ వేరే ఒక డెడ్ బాడీని ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది ఇచ్చినట్టుగా కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుమారస్వామి చేతిపైన టాటూ ఉన్నట్టుగా కూతురు చెప్తా ఉంది. టాటూ లేకపోవడం ద్వారానే గోక కుమారస్వామి సంబంధించిన డెడ్ బాడీ కాదని కుటుంబ సభ్యులు, బంధువులు కావచ్చు కూతురు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 9వ తారీఖున అతని మతిస్థిమితం లేకపోయి కొంత అనారోగ్యం కారణంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఇచ్చారు. అదే రోజున వరంగల్ పోలీసులు, రైల్వే పోలీసులు ఒక ట్రాక్ దగ్గర పడిపోయినటువంటి గుర్తు తెలియని వ్యక్తిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతని పేరు కూడా కుమారస్వామిగా తెలుస్తా ఉంది. ఇతను ఈ గోక కుమారస్వామి కూడా వైద్యులు అడిగినప్పుడు ఒకసారి రవీంద్ర కుమార్ అని చెప్పడం కావచ్చు, ఒకసారి గోక కుమారస్వామిగా చెప్తున్నాడని ఎంజీఎం సూపరింటెండెంట్ కొద్దిసేపు క్రితమే మీడియాకు ఈ అంశానికి సంబంధించి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు అడ్మిట్ చేసిన తర్వాత గోక కుమారస్వామి భార్య రమ వచ్చి 20 ఏళ్ల క్రితం ఆయన అక్కడి నుంచి నేను దూరంగా ఉంటున్నా, 20 ఏళ్ల క్రితం అతను నాకు వేరుగా ఉంటున్నాను, నేను గుర్తుపట్టలేకపోతున్నాను, కుటుంబ సభ్యులను బంధువులను తీసుకొస్తామని ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను మానసిక సంబంధించినటువంటి వార్డులోనే చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఈ రైల్వే పోలీసు తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీ సంబంధించిన వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వారు అవుట్ పోస్ట్ ఎంజీఎంలో అవుట్ పోస్ట్ ఉంటుంది, అవుట్ పోస్ట్ సంబంధించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కుమారస్వామి అనుకుంటూ అవుట్ పోస్ట్ సంబంధించిన పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది. కానీ వాళ్ళు తొర్రూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తొర్రూరు పోలీసులు
మైలారం గ్రామానికి చెందినటువంటి కుటుంబ సభ్యులకు కుమారస్వామి చనిపోయినట్టుగా సమాచారం ఇచ్చారు. అక్కడ వెంటనే పోలీసు వారు కుటుంబ సభ్యులంతా ఎంజీఎం ఆసుపత్రికి వచ్చిన తర్వాత రైల్వే ఆ ట్రాక్ దగ్గర చనిపోయినటువంటి వ్యక్తి డెడ్ బాడీని ఇచ్చి వారు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ గోక కుమారస్వామి ఎక్కడున్నట్టు కూడా నిన్న రాత్రి నుంచి పోలీసులు విచారణ కొనసాగించిన నేపథ్యంలోనే మానసిక సంబంధించినటువంటి ఆ వార్డులో ఆయన చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు కాసేపు క్రితమే వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ కూడా మీడియాతో మాట్లాడుతూ పూర్తి వివరాలు వెడిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఇటు అవుట్ పోస్ట్ సంబంధించిన కావచ్చు, స్థానికమైనటువంటి మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వారి తప్పుడు సమాచారం వలన ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు గోక కుమారస్వామి మాత్రం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులు కావచ్చు, అధికారులంతా అవాకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తప్పుడు సమాచారం ఎవరెవరు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, దానికి కారణాలు ఏంటంటే కూడా అధికారులు దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీడియాతో మాట్లాడుతూ రమ కూడా 28 ఏళ్లుగా నేను దూరంగా ఉంటున్నాను, గుర్తుపట్టలేకపోయినాను, అధికారులు మీ భర్తనే చనిపోయాడంటూ కూడా చూపించి సంతకాలు పెట్టించి ఎంజీఎం సూపరింటెండెంట్ సంబంధించినటువంటి ఎంజీఎం సిబ్బంది మొత్తం కూడా మార్చురీ సిబ్బంది డబ్బులు తీసుకొని ఒక చాపలో చుట్టి ఇచ్చి పంపించారు, నేను గుర్తుపట్టలేకపోయానని ఆ భర్త చెప్తుంది. కానీ ఎంజీఎం అధికారులేమో భార్యకు చూపించాం, భార్య గుర్తుపట్టింది, భార్యకు చూపించిన తర్వాతనే వివరాలు వెల్లడించిన తర్వాతనే బాడీ అప్పగించామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ విషయంలో ఎంజీఎం మార్చురీకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఎంజీఎం సంబంధించినటువంటి అధికారుల తీరుపై అయితే చాలా చర్చించమైన పరిస్థితి కనబడుతుంది. మరి ఎవరైతే ఈ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారో, తప్పుడు సమాచారం ద్వారా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారిపై మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎట్లా ఉండబోతుందంటే కూడా జిల్లాలో చర్చించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కుటుంబం కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మొత్తం వారంతా చేరుకొని గోక కుమారస్వామికి అంత్యక్రియల ప్రక్రియ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే గోక కుమారస్వామి బాడీ కాదంటూ కుటుంబ సభ్యులు గుర్తించడం కావచ్చు, కూతురు గుర్తించినటువంటి నేపథ్యంలోనే మరి వెంటనే ఎంజీఎం మళ్ళీ మార్చురీకి ఆ బాడీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎంజీఎం అధికారులు కావచ్చు, పోలీసులు మాత్రం ఈ అంశమే చాలా హాట్ టాపిక్ గా మారి ఎందుకు ఇలా తప్పుడు జరిగింది, ఎందుకు ఇలా వేరే డెడ్ బాడీని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కూడా అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. మరి ఘటనకు సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, వైద్యారోగ్య శాఖ సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, వైద్యారోగ్య శాఖ సంబంధించి హైదరాబాద్ ఉన్నతాధికారులను స్పందిస్తారా, లేదంటే తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వారిపై చర్యలు తీసుకుంటారని చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా బతికి ఉండడానికి కొంత సంతోషం వ్యక్తం చేసినప్పటికీ కూడా అధికారుల తీరు పట్ల, అధికారుల తీరుతో 2 రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడడం, అనేక ఖర్చులు అయ్యాయంటూ కూడా భార్య రమ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపటి క్రితమే మీడియాతో ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ మాట్లాడుతూ కూడా జరిగినటువంటి విషయాలన్నీ వెల్లడించారు. ఆ రోజే వరంగల్ రైల్వేస్ పోలీసులు ఒక వేరే బాడీ తీసుకొచ్చడం వల్ల అవుట్ పోస్ట్ సంబంధించినటువంటి సమాచారం వల్ల ఇలాంటి ఘటన జరిగినట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.